అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సొంతంగా ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశాడు ఓ ఎలక్ట్రీషియన్. తనకు వచ్చిన ఆలోచనతో కేవలం 50,000 రూపాయలతో ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేసి ఔరా అనిపించాడు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళొచ్చని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అని అతను చెప్తున్నాడు. నేను గత 20 సంవత్సరాల నుండి ఎలక్ట్రీషియన్ మోటార్ వైండింగ్ చేసుకుంటున్నా. ఆ పెట్రోలు రేటుకు భరించలేక ఒక ఎలక్ట్రానిక్ మోటార్ తెచ్చుకొని బ్యాటరీ పెట్టి బండి తయారు చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ బండి తయారు చేయడానికి ఫస్ట్ పాత బండి కొనుక్కున్నా. పాత బండి కొనుక్కొని ఒక్కొక్క స్పాట్ తెచ్చుకుంటా. దాన్ని 2 నెలలు పట్టింది. ఆ 2 నెలల తర్వాత బ్యాటరీ రన్నింగ్ చేసుకొని బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 3 గంటలు ఛార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల దూరం పోయి రావచ్చు. ఆ బండిని నేను తయారు చేసుకొని నేను దాన్ని నా ఎలక్ట్రీషియన్ వృత్తితోటి ఆలోచించి చేసిన, కానీ నేను బైక్ మెకానిక్ కాదు. నేను మెకానిక్ వేరే ఉద్దేశం పోలేదు, ఎవరిని సహకరించలేదు. నేను సొంతంగా నా ఆలోచనతోటే నేను ఆ బైక్ని తయారు చేయడం జరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన మల్లేశం ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. వెండింగ్ పనులు చేసుకుంటూ ఖర్చులు వెళ్లదీస్తున్నాడు. అయితే బైక్ కొనే స్తోమత లేకపోవడంతో తానే ఒక బైక్ను తయారు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 3,500 రూపాయలతో ఒక పాత బజాజ్ 100cc బైక్ను కొన్నాడు. అందులోని ఇంజన్ను తీసేసి 35,000తో కొన్న 48 వాట్స్ 750 వోల్టేజ్ లీథియం బ్యాటరీని ఫిక్స్ చేశాడు. దానితో పాటు 15,000 రూపాయలతో కొన్న 759 వాట్స్ మోటార్ కంట్రోలర్స్ను ఫిక్స్ చేశాడు. ఇక చివరిగా దానికి ఛార్జింగ్ పెట్టి బైక్ను నడిపించాడు. ఈ ప్రయోగం కాస్త సక్సెస్ అయింది. దీంతో కేవలం 53,500తో ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఈ ప్రయోగానికి 2 నెలల టైం పట్టిందని, 3 గంటలు ఛార్జింగ్ పెడితే 40 కిలోమీటర్ల వేగంతో 60 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని మల్లేశం చెబుతున్నాడు. మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ 1,00,000కు పైగా ఉండటంతో తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసుకున్నట్లు చెబుతున్నాడు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే మరికొన్ని బైకులు తయారు చేస్తానని చెబుతున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.